ఇక శరత్చంద్ర ముందు తనని ఫూల్ను చేశావని అపూర్వ కోపంగా నక్షత్రను కొడుతుంది. చెర్రీకి భయపడి నిజం దాస్తున్నావా అంటూ తిడుతుంది. వాడికి భయపడ్డప్పుడే నువ్వు నా కూతురుగా చనిపోయావు అంటూ పీక పట్టి పిసికేస్తుంటే నక్షత్ర నిజం చెప్తాను అంటుంది. తాను చెర్రీని లోయలో తోసినప్పటి వీడియో చెర్రీ దగ్గర ఉందని, అది చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తుంది అపూర్వతో నక్షత్ర. అప్పట్నుంచి ప్రతిక్షణం నేను వాడికి భయపడక తప్పలేదు మమ్మీ. వీడు చెప్పినట్లు ఆడక తప్పలేదు. తప్పితే డాడీ చేతిలో చావు, లేదంటే జైలు. ఆ భయంతోనే నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాల్సి వచ్చింది మమ్మీ. ఈరోజు కూడా డాడీతో నిన్ను ఇన్ని మాటలు అనిపించాల్సి వచ్చింది కూడా ఆ భయంతోనే మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఏరా, నా ఇంట్లో పెరిగి నా ఇంటి ఉప్పే తిని నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేసేంత మొగాడివైపోయావురా అని అంటుంది అపూర్వ. అంటే అత్తయ్య, అది అలా అయిపోయింది. చేసింది తప్పే అని అంటాడు చెర్రీ. సరే, ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయకు. ఎందుకంటే ఇప్పుడు క్షమించినట్టు ప్రతిసారి నిన్ను క్షమించకపోవచ్చు. అర్థమైందా అని అంటుంది చెర్రీతో అపూర్వ. ఆ, అర్థమైంది అత్తయ్య అంటాడు చెర్రీ. ఏది ఆ కెమెరా ఇవ్వు అని అంటుంది అపూర్వ. సరే అత్తయ్య అంటూ చెర్రీ రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొని వచ్చి అపూర్వకు ఇస్తాడు. కెమెరా తీసుకున్న అపూర్వ కోపంగా చూస్తుంది. ఈ కెమెరానేనా? ఈ కెమెరా చూపించే నా బేబీని అంత బెదిరించావు? ఈ కెమెరానే కదా నీకు అంత ధైర్యం ఇచ్చింది అని అంటుంది అపూర్వ. అదే అత్తయ్య, ఆ కెమెరా ఇటు ఇవ్వండి అని అడుగుతుండగానే అపూర్వ కెమెరాను కింద పడేసి పగలగొడుతుంది. కాలుతో తన్నేస్తుంది. బంగారం లాంటి కెమెరాను ఎందుకు ముక్కలు చేస్తున్నారు అత్తయ్య? సారీ చెప్పాను కదా అని అంటాడు చెర్రీ. ఇది నీ కెమెరా కాదురా, నిన్ను ఇలా ముక్కలు ముక్కలుగా తొక్కి చంపేయాలని ఉంది అని అంటుంది అపూర్వ. అమ్మాయి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అమ్మాయి. ఆ కెమెరా ముక్కల్ని తొక్కి తొక్కి చంపేస్తాను అని అంటుంది సుజాత. కానీ తొక్కేయ్ అని అంటుంది అపూర్వ. కెమెరాను తొక్కుతూ, ఇంత బలుపురా చెర్రీ నీకు, తొక్కేశాను చూడు అంటుంది సుజాత. బేబీ, ఇక నుండి వీడికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది అపూర్వ. ప్రాబ్లం ఇంత సింపుల్గా సాల్వ్ అవుతుందని తెలిసి ఉంటే నీకు ఇంతకు ముందే చెప్పి ఉండేదాన్ని మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఇట్స్ ఓకే. ఇప్పుడే ఏమైంది? ఇన్నాళ్ళు వీడి చేతిలో నువ్వు అనుభవించిన టార్చర్కు కసి తీరా వీడిని చెంప పగలగొట్టు అని అంటుంది అపూర్వ. వావ్, వాట్ ఏ గ్రేట్ ఆఫర్ మమ్మీ అని అంటుంది నక్షత్ర. అత్తయ్య, నేను సారీ కూడా చెప్పాను. ఇది ఇక్కడితో వదిలేద్దాం. కావాలంటే ఇక ఇలాంటి తలతిక్క పనులు నేను అస్సలు చెయ్యను అని అంటాడు చెర్రీ అపూర్వతో. చేయకుండా ఉండాలంటే నొప్పి తెలియాలి చెర్రీ. ఆ నొప్పి తెలిసినప్పుడే ఇలాంటి నొప్పి ఇంకెప్పుడు వద్దనిపిస్తుంది బేబీ అని చెప్పగానే నక్షత్ర చెర్రీని కొట్టడానికి వెళ్తుంది. ఇక చెర్రీ, ప్లీజ్ నక్షత్ర వద్దు అంటూనే తిరిగి చెర్రీ కోపంగా నక్షత్రని కొడతాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.